అదేంటో సామాన్య, నువ్వు అరుస్తుంటే కోపం వస్తుంది, కానీ ఆ కోపం అంతలోనే అలా అలా మాయమైపోతుంది. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరుగుతుందేంటి? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నా మీద ఇష్టం పెరగడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు మెంటల్ ఎక్కింది, నో డౌట్. వద్దు 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 వద్దు. వద్దు వద్దు. అభి, భయపడకు, నిన్నెవరూ ఏం చేయరు. భయపడకు అభి, లిల్లీ, భయపడకు, నిన్నెవరూ ఏం చేయరు. సారీ లిల్లీ. అబ్బి, చూసారుగా డాక్టర్, అది అతని పరిస్థితి. ఒక్క లిల్లీని మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాడు. అది సారీ అని మాత్రమే అంటున్నాడు తప్ప ఏం జరిగిందని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. కానీ ఏదో చేస్తారన్న భయంతో ఇలా వణికిపోతూ ఉంటాడు. డోంట్ వరీ, లెట్ మీ సీ. ఓకే డాక్టర్. వద్దు అభి, వద్దు. వద్దు 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 వద్దు. రిలాక్స్, రిలాక్స్. సీ మై హ్యాండ్. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా కళ్ళు మూసుకుంటున్నావు. రిలాక్స్. కూల్ మైండ్. రిలాక్స్. నువ్వు అలాగే కళ్ళు మూసుకుంటున్నావు. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. ఇప్పుడు నీకు నేను మాట్లాడేది తప్ప ఏమీ వినిపించడం లేదు. అలాగే నీ మనసులో ఎలాంటి భయాందోళనలు లేవు. నువ్వు ఫుల్ రిలాక్స్గా ఉన్నావు. నీ పేరేంటి? అభి. నువ్వేం చేస్తుంటావు? చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? బీటెక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏం తిన్నావు? మసాలా దోశ, ఇడ్లీ. నిన్న రాత్రి డిన్నర్ ఏం తిన్నావు? బిర్యానీ. గుడ్. అలాగే నిన్న మధ్యాహ్నం లంచ్ ఏం తిన్నావు? నార్మల్ లంచ్ చేశాను. లంచ్కి డిన్నర్కి మధ్య గ్యాప్లో ఏం చేసావు? నిద్రపోయాను. నీ హాబీస్ ఏంటి? నచ్చిన అమ్మాయిలతో సరదాగా తిరగడం. తిరగడం అంటే? ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు? లిల్లీ. లిల్లీని కూడా అదే దృష్టితో చూసావా? ముందు అలాగే చూశాను.
కానీ తర్వాత నా తప్పు తెలుసుకొని తనని సిన్సియర్గా లవ్ చేశాను. లిల్లీ అన్న అమ్మాయి అసలు నీకెలా పరిచయం? తను మా ఇంటి ఎదురుగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? వజ్రపాటి సూర్య గారు, చంద్ర గారు, శ్యామ్ తెలుసు. గుడ్. లిల్లీని నువ్వే డైరెక్ట్గా పరిచయం చేసుకున్నావా, లేక మీ ఇద్దరినీ కలపడానికి ఎవరైనా హెల్ప్ చేశారా? ఆ, హెల్ప్ చేసింది. ఎవరు? సామాన్య. తనే మా ఇద్దరిని కలిపింది. నీ తలకి దెబ్బ తగిలే ముందు నువ్వెక్కడున్నావు? ఐ మీన్, నువ్వెక్కడికైనా వెళ్ళావా? లిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళానా లిల్లీ కోసం. తనని కలిసావా? ఇంట్లో అందరూ శామ్ బర్త్డే పార్టీ ఉందని అక్కడికి వెళ్ళారు. వాళ్లతో పాటు లిల్లీ కూడా వెళ్ళిందని వాచ్మెన్ చెప్పాడు. ఆహా. తర్వాత? నేను కంగారుగా అక్కడికి వెళ్ళాను. కంగారుగా వెళ్ళడం దేనికి? శామ్ని సేవ్ చేయాలని, లిల్లీకి సారీ చెప్పాలని వెళ్ళాను. శ్యామ్ని సేవ్ చేయటానిక? శ్యామ్కేమైంది? కమాన్ టెల్ మీ అభి. తర్వాత కమాన్ టెల్ మీ అభి. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? తర్వాత రే అభి, చెప్పరా ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పరా. రేయ్ సూర్య ప్లీజ్. లేదు శ్యామ్, వీడు. మిస్టర్ సూర్య, డోంట్ గెట్ ఎమోషన్. అది కాదు డాక్టర్. లుక్ మిస్టర్ సూర్య, నేను స్టడీ చేసిన దాన్ని బట్టి హీజ్ కండిషన్ ఈజ్ నాట్ వెల్. చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. అసలు చెప్పాల్సిందే చెప్పట్లేదు డాక్టర్. డోంట్ వరీ, నేనున్నానుగా. ఇట్స్ మై డ్యూటీ. మీరు నాతో చెప్పిందేంటి? లిల్లీ అనడం, సారీ అనడం, సామాన్య ఫోటో చూస్తే టెన్షన్ పడ్డం, అంతవరకే చేస్తున్నాడని చెప్పారు. బట్ నౌ శ్యామ్ బర్త్డే పార్టీకి తను వెళ్ళడం, లిల్లీని చూడటం వరకు చెప్పాడు కాబట్టి ఇంకో 2 or 3 ట్రీట్మెంట్స్ ఇస్తే మొత్తం జరిగింది చెప్తాడు. లేదు డాక్టర్, వాడు చెప్పేదాని మీద మా జీవితం ఆధారపడి ఉంది. ఏదో ఒకటి చేసి ఇప్పుడే చెప్పించండి డాక్టర్. ప్లీజ్ సూర్య, ట్రై టు అండర్స్టాండ్ హిజ్ మెంటల్ కండిషన్. నేను మాటిస్తున్నాను కదా, వెరీ సూన్ హీ విల్ టెల్ ఆల్ ద ట్రూత్స్, ఓకే? బట్ అట్ ఎనీ కాస్ట్ అతని దగ్గర ఎమోషనల్గా బిహేవ్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఇంకా భయపడతాడు. దానివల్ల టోటల్గా అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. వస్తాను. ఓకే డాక్టర్. అమ్మా సమంత, ఐ విల్ మేక్ యూ మూవ్. థ్యాంక్ యూ డాక్టర్. అన్నయ్య, డాక్టర్ చెప్పారు కదా, కూల్ అన్నయ్య. పద వెళ్దాం. ఇంకా ఎందుకనే అలా ఉన్నావు? ఇప్పుడు నాకు హోప్ వచ్చింది. అబ్బికి డెఫినెట్ గా కథం గుర్తొస్తుందన్నయ్య. అవును సాముదినా, తప్పకుండా గుర్తొస్తుంది. నీ బర్త్డే పార్టీ రోజు ఏం జరిగిందో, సామాన్య ఏం చేసిందో చెప్తాడు. దాంతో సామాన్య ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఏమో, వాడు చెప్పాల్సిన విషయం తప్ప అంతా చెప్పాడు. లేదు సూర్య,
ఇప్పటి వరకు చెప్పని విషయాలు కొన్ని చెప్పాడు కదా. డాక్టర్ గారి ట్రీట్మెంట్ వల్ల మిగతా విషయాలు కూడా చెప్పొచ్చు కదా. అవునన్నయ్య, అలాగే జరుగుతుంది. ఆ తర్వాత నీకు సామోదినికి పెళ్లి పిపి డుమ్ డుమ్ డుమ్. ఎనీవే, వాడు అసలు విషయం చెప్పేలోపు సామానిక ఆ అభిగాన్ని ఎక్కడ దాచిపెట్టామో తెలియకుండా జాగ్రత్త పడాలి. అవును సూర్య, చాలా అలర్ట్గా ఉండాలి. సూర్య, తనేం మాట్లాడినా నువ్వు చాలా ఎమోషనల్ అవుతుంటావు. అభికి ఫుల్గా మెమరీ వచ్చేంత వరకు సామాన్యకి ఎలాంటి అనుమానం రాకుండా తనతో మామూలుగా కోపం తెచ్చుకోకుండా కూల్గా ఉండి సూర్య, ప్లీజ్. నీతో పాటు అందరం అలానే ఉంటే వీఆర్ గోయింగ్ టు విన్. నేను చెప్పింది కరెక్ట్ కాదా? హలో, చెప్పు. అవునా, నో ప్రాబ్లం. నేను ఫ్రెష్ అయి బయలుదేరుతాను. 10 to 15 minutes లో అక్కడ ఉంటాను. ఓకేనా? బాయ్. లిల్లీ అంత సీరియస్గా ఎవరితో మాట్లాడుతుంది? ఒకవేళ అభితో మాట్లాడుతుందా? అసలు అభి ఎక్కడున్నాడు? వాడి గురించి ఎంక్వైరీ ఇమ్మీడియట్గా మొదలు పెట్టాలి. వాడి చాప్టర్ క్లోజ్ చేస్తే కానీ సూర్యతో నా మ్యారేజ్ హ్యాపీగా జరగదు. లిల్లీకి అభి ఎక్కడున్నాడో తెలుసు అనుకుంటా. అభి మ్యాటర్ గురించి సీరియస్గా తీసుకోవాలి. అసలు లిల్లీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? ఫోన్ ఎక్కడ పెట్టింది? ఎస్, రైట్. ఎవరితో మాట్లాడిందో చూద్దాం. ఛ, ఫోన్ లాక్ చేసింది. అభి గురించి అడిగితే నిజం చెప్పదు. నిజం చెప్పాలంటే ఏం చేయాలి? ప్రస్తుతానికి ఈ ఫోన్ నా దగ్గర పెట్టుకుంటాను. లిల్లీ ఎవ్రీ మూమెంట్ ఫాలో అయితే మనకేదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ లిల్లీకి ఎవరైనా ఫోన్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. ఎస్, సామాన్యలా ఉంది. అవును, సామాన్యే. తను ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? రావే రా, నువ్వు నన్ను చూడటమే నాకు కావాలి. హలో,
వాట్ రియలీ? అభి గురించి తెలిసిందా? అభి ఎక్కడున్నది తెలిసిందా? గుడ్. వాడి కోసమే, వాడెక్కడున్నాడో తెలుసుకోవడం కోసమే ఆ లిల్లీ కాలేజ్ దగ్గర ఎదురు చూస్తున్నాను. సమయానికి గుడ్ న్యూస్ చెప్పావు. హ? ఆ అభి ఉన్న చోటుకి నేను రావాలా? నో, అవసరం లేదు. నేను వాడి మొహం కూడా చూడదలుచుకోవడం లేదు. కాకపోతే ఒక పంచి, వాడెక్కడున్నాడో అక్కడే చంపేయి. నో, వాడు బతికుంటే నా లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది. సో కిల్ హిమ్. చంపేసి ఆ గుడ్ న్యూస్ నాకు చెప్పు. లిల్లీ నేను మాట్లాడింది విన్నది. హెవీ షాక్లో ఉంది. నేనిచ్చిన ఈ షాక్తో ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఆ అభిగాడున్న చోటుకి వెళ్తుంది. అప్పుడు ఆ అభిగాడు ఎక్కడున్నది తెలుసుకోవచ్చు. నీ బ్యాగ్లో నుంచి నీ ఫోన్ తీసేసిన కారణం కూడా ఇదేనే. హలో హలో. అభిని అన్నయ్య దాచుంచితే సామాన్యకిలా తెలిసింది. అభిని చంపేయమని సామాన్య ఎవరికో చెప్పింది. ఈ విషయం సూర్యన్నయ్యకి వెంటనే చెప్పాలి. ఫోన్ ఏది? ఫోన్ బ్యాగ్లోనే పెట్టానే. అన్నయ్యకి ఈ విషయం వెంటనే చెప్పాలి, లేకపోతే అభిని చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి చెప్పాలి. కాలేజ్ దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? అదే మేడం, ఇంటికి వెళ్ళాలి. చాలా అర్జెంట్ మేడం. ఏంటి అంత అర్జెంట్? మళ్ళీ వెంటనే వచ్చేస్తాను మేడం. ఎప్పుడు? కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాక వస్తావా? మేడం ప్లీజ్ మేడం, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. నథింగ్ డూయింగ్. నీకు అసలు అటెండెన్సే సరిగా లేదని ఎన్నిసార్లు చెప్పాను? అది కాదు మేడం. లుక్, నువ్వు కాలేజీకి రాకపోయినా కాలేజీ నుంచి అత్యవసరంగా ఇంటికి వెళ్లాలన్నా ఆ కారణాలు ఏంటనేది మీ అన్నయ్య సూర్య గారు ఫోన్ చేసి చెప్తానన్నారు. అప్పటిదాకా పంపొద్దు అన్నారు. కాబట్టి మీ అన్నయ్య నుంచి ఫోన్ కాల్ వస్తేనే పంపిస్తాను. అప్పటిదాకా నిన్ను పంపించేదే లేదు. ఇప్పుడు నువ్వు కాలేజీకి వస్తున్నావు అంతే. నడు. మేడం ప్లీజ్ మేడం, No, మళ్ళీ please. వచ్చేస్తాను మేడం. నడు. మేడం ప్లీజ్, మళ్ళీ పద. వచ్చేస్తాను మేడం. రండి. ఏ పద్మ, ఎక్కడికి? షూ, సైలెంట్ గా ఉండండి. ఏమైంది పద్మ? రండి చెప్తాను. చూసారా? అర్థమైందా? ఏమీ అర్థం కాలేదు. అబ్బా, సాముదిన సూర్యకి కాఫీ పట్టుకుని వెళ్ళింది. ఇందులో వింతే ఉంది. అది కాదండి, చాలా రోజుల తర్వాత తీసుకెళ్తుంది. అంతేకాదు, బావా అని పిలవడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం తీసుకెళ్తుంది. అయితే నా మొహం. రండి.